వెల్కమ్ బ్యాక్. ఏ వార్తాపత్రిక చూసినా కూడా బ్యానర్ ఐటంగా నిన్నటి రిజల్ట్సే. 4 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి సంబంధించిన రిజల్ట్ పైనే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో హాట్స్పాట్గా చెప్పుకున్నటువంటి పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడుకు సంబంధించి దెర్ ఇస్ నో డౌట్. అండ్ పెద్ద ఎత్తున ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొదలు అండ్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఎటువంటి చర్చలు జరిగాయో మనం చూస్తూనే ఉన్నాము. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆల్మోస్ట్ ఇంకాస్త ఎక్కువగానే అటు బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే భాజపా ప్రభంజనం అని చెప్పొచ్చు. మరోవైపు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీవీకేకి సంబంధించి మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయలేకపోయాయి. ఒక విధంగా చెప్పాలంటే దూసుకుపోయిన విజయంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ముఖ్యంగా తమిళనాడుకు సంబంధించి ఫోకస్ అంతా పశ్చిమ బెంగాల్ వైపు ఉంటుంది అనుకున్నారు. బట్ ఇక్కడ మధ్యాహ్నంకంతా వచ్చేసరికి మొత్తం తమిళనాడు వైపు రూటు మళ్ళినటువంటి సిచ్యువేషన్, దృష్టి మరల్చినటువంటి సిచ్యువేషన్ అయితే చూస్తూ ఉన్నాం. నిన్నటి రిజల్ట్ కనుక రాష్ట్రాల వారీగా చూస్తే పశ్చిమ బెంగాల్లో అటు బీజేపీ ఘన విజయం సాధించింది. తమిళనాట టీవీకే విజయ్ ఘన విజయం సాధించారు. అటు కేరళలో యూడీఎఫ్ హవా చూపించింది, అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది, పుదుచ్చేరిలో అటు రంగస్వామికే పట్టం కట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మాట్లాడదాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ గారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, వెల్కమ్ టు ద డిబేట్. సీనియర్ జర్నలిస్ట్ గౌరీ శంకర్ గారు ఉన్నారు. నమస్తే గౌరీ శంకర్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే సార్. అండ్ లక్ష్మీనారాయణ సార్, ముందుగా అభినందనలు చెప్పాలనుకుంటాం మీకు. ధన్యవాదాలు, అభినందనలు. వెస్ట్ బెంగాల్ విజయానికి సంబంధించి అభినందనలు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ కంట్రీ. చెప్పండి, అంటే ముఖ్యంగా రిజల్ట్ వచ్చిన తర్వాత మమత కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది ఈసీని ఉద్దేశించి అండ్ మోదీ అండ్ షా ద్వయంకు సంబంధించి. సో ఏమంటారు ఆ విమర్శలపైన? ఏంటి మీ అభిప్రాయం, ఏంటి మీ వాయిస్ ఏంటి చెప్పండి. అంటే వెస్ట్ బెంగాల్లో అసలు ఉన్నటువంటి పరిస్థితులు చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. అక్కడికి చొరబాటుదారులు కానీ, అక్కడ ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితులు కానీ, టీఎంసీ గుండాలు కానీ, అంటే 2018 స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేసినాక గెలిచి ప్రమాణ స్వీకారం చేసే ముందు 75 మందిని నరికి చంపారు. అంటే ఏ రకంగా అక్కడ ప్రజాస్వామ్యం ఉంది. 40% లోకల్ బాడీస్లో ఇనాన్వర్స్ వచ్చినాయి. ఎందుకంటే ప్యానిక్ క్రియేట్ చేసినారు, ఎవరైనా నిలబడితే చంపేస్తారు, అంతే ఆ పరిస్థితి అక్కడ. అట్లా 2021 ఎన్నికల తర్వాత కూడా దగ్గర 50,000 మంది బీజేపీ కార్యకర్తలు, 3 లక్షల మంది బయటకు వెళ్ళారు. 50,000 మంది మొన్న ఎన్నికల వరకు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకు? వాళ్ళ మీద దాడులు. మరి రక్షణ ఇవ్వాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఎవరైతే దాడి చేసిందో ఆ దాడికి కారకుడైనటువంటి స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, స్థానిక టీఎంసీ నేతలు కావచ్చు, వాళ్ళు చెప్తే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, లేకుంటే లేదు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అసలు ఏ ఎన్నికల్లోనైనా 40-50 మంది చనిపోవడము, దాడులకు గురై చనిపోవడం అనేటువంటిది బెంగాల్ ఎన్నికల్లో సహజమైనటువంటి పరిస్థితులు అయినవి. ఈ ఎన్నికల కమిషన్కు మరి ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికను నిర్వహించడం విషయంలో ఎన్నికల కమిషన్ చూపినటువంటి చొరవ ఏదైతే ఉన్నదో వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చెప్పాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఇంత అంటే పారామిలిటరీ బలగాలు అక్కడ ఉన్నా కూడా, మరి అక్కడ ఎన్నికల కమిషన్ అబ్జర్వర్స్ ఉన్నా కూడా, ఇంత పకడ్బందీగా ఏర్పాట్లు ఉన్నా కూడా పల్టా కాన్స్టిట్యున్సీలో ఏ రకమైనటువంటి మ్యానిపులేషన్కు సీసీ ఫుటేజ్ను క్లోజ్ చేయడం కానీ, పైకి దింపడం కానీ, పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఈవీఎంల మీద బీజేపీ సింబల్ దగ్గర టేప్ అంటేయడం కానీ, ఈ రకమైనటువంటి దాదాపు 150 పోలింగ్ బూతుల్లో జరిగినాయంటే ఒక అసెంబ్లీ ఎన్నికనే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అరాచక శక్తుల వల్ల అభివృద్ధికి ఆమల దూరం అయింది వెస్ట్ బెంగాల్. ఏ రకంగా అంటే 6,600 ఇండస్ట్రీస్ అక్కడికి తరలి వెళ్ళినాయి.
అసలు పోర్ట్ సిటీ ఉన్నది, ఒకప్పుడు ఆ బ్రిటిష్ రూలింగ్లో అది క్యాపిటల్ సిటీగా ఉంటుంది, ఆ, అంతర్జాతీయ వాణిజ్యానికి అది కేంద్రంగా విలసిల్లింది. ఆ రకమైనటువంటి వెస్ట్ బెంగాల్లో ఇంకా అన్ని ఫెసిలిటీస్ భౌగోళికంగా కానీ రవాణా పరంగా కానీ అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, కలకత్తా అటువంటి మేజర్ సిటీ ఉన్నటువంటి పోర్ట్ సిటీ ఉన్నటువంటిది ఇవాళ అక్కడ పరిశ్రమలు పోవడం కదా, అక్కడికి తరలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చాలా ఇబ్బందికరం. మనం చూసినాం ఆర్జికర్ అంటే మెడుకో అమ్మాయి ఘటన కానీ, లేదా సందేశ్ ఖాళీలో షేక్ షాజహా ఆయన అరాచకం కానీ, ఈ రకమైనటువంటి అంటే ఎవరు మళ్ళా షేక్ షాజహా దురాఘాతాలు, అరాచకాలు, అక్రమాల మీద కాంప్లైంట్ చేయాల్సింది పోలీస్ స్టేషన్కి పోతే షేక్ షాజహా అనే చెప్పాలా కాంప్లైంట్ తీసుకోవాలన్నా వద్దని. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. జహంగీర్ అనేటోడు ఏ రకంగా వ్యవహరించాడు అనేటువంటిది మనం చూసినాం. ఈ రకమైనటువంటి పరిస్థితులలో ప్రజలు బయటకు వచ్చి ఓటేయడం అనేటువంటిది అంటే ఇళ్లకు పోయి స్ట్రైట్ అవే లాస్ట్ డే పోలింగ్ 2 రోజుల ముందు పోలింగ్ ఉంటుందనగా ఎలక్షన్ క్యాంపెయిన్ క్లోజ్ అయినాక ఇళ్లకు పోయి మీరు ఓటేయడానికి రానక్కర్లేదు, మేము వేసేస్తాం ఈ రకంగా చెప్పిండు. వస్తే మీ సంగతి చూస్తామని చెప్పడం, ఇదంతా మీరు వాళ్ళ పైన ప్రొజెక్ట్ చేసింది, మీరు ప్రచారం చేసినటువంటిది అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అంటే ఇక్కడ ఇప్పుడు మీ అంటే విజువల్స్ అవి ఇవి చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు బీజేపీ మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఈవెన్ బీజేపీ జెండాలతో ఉన్నటువంటి వాళ్ళే బయటకు వచ్చి మమ్మల్ని హింసాత్మకమైనటువంటి వార్నింగ్స్ ఏవైతే రక్తపాతం, ఊచకోత, అరాచకం దీస్ కైండ్ ఆఫ్ ఇచ్చిందంతా వీళ్ళే, అంటే ఆ బైట్స్ అన్ని వీళ్ళవే ఉన్నాయి. సో వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు కావాలనే అదొక రౌడీ రాజ్యం, గూండా రాజ్యం అని చెప్పేసి వాళ్ళ మీద ప్రొజెక్షన్ ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఆ రోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి కేంద్ర మంత్రి ఉండే సుబోధ్, ఆయన ఒక సినిమా సింగరు, యాక్టర్ కూడా. అప్పుడు బీజేపీలో కేంద్ర మంత్రిగా ఉండే. 7 సార్లు ఆయన కారు మీద దాడి అయ్యి ధ్వంసం చేస్తే ఇంకా ఇన్సూరెన్స్ వాళ్ళు మేము ఇన్సూరెన్స్ చెయ్యమని చెప్పారు. ఆయన కలకత్తా యూనివర్సిటీలకు పోతే గేరేస్తే ఆఖరుకు ఆ రోజు జగదీప్ ధన్ఖడ్ గవర్నర్గా ఉన్నారు, వారు పోయి తీసుకొని రావాల్సి వచ్చింది. ఆయన సెంట్రల్ మినిస్టర్ను రెస్క్యూ చేసి తీసుకొని రావాల్సి వచ్చింది గవర్నర్. పోనీ ఆ గవర్నర్ ఛాన్సలర్గా ఉన్న కలకత్తా యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ తాళాలు ఏవైతే ఆయన ఛాన్సలర్ రూమ్కు సంబంధించినటువంటి తాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రూమ్కు తాళం వేసి పెట్టేసినటువంటి పరిస్థితి. అంటే ఒక గవర్నర్కు, ఒక కేంద్ర మంత్రికి ఈ పరిస్థితి ఉంటే, మా ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ ఆ రోజు నడ్డా గారి ర్యాలీ మీద దాడి చేస్తే అంటే ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది అంతెందుకు జడ్జిల మీద ఏదైతే దీనికి ఎస్ఐఆర్కి సంబంధించినటువంటిది కోర్టు మానిటర్ చేస్తున్నటువంటి పరిస్థితులలో జడ్జిలను 16 గంటలు దిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి ఉంది. డీజీపీ రెస్పాండ్ కానటువంటి పరిస్థితి ఉంది. సర్వోన్నత న్యాయస్థానం ఇంటర్వ్యూన్ కావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా ఏ రకమైనటువంటి అరాచకానికి అద్దం పడుతున్నది కదండి మీడియా. ఓకే, నిన్నటి రిజల్ట్ పైన ఒకసారి గౌరీ సతీష్ గారి ఒపీనియన్ కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా లక్ష్మీనారాయణ గారు. సతీష్ గారు మేడం చెప్పాలి అంటే నిన్న రిజల్ట్ పైన అఫ్ కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే అటు కేరళంలో చూస్తే యూడిఎఫ్ 302 భాగాలు కైవసం చేసుకుంది. అండ్ మిగతా ఇక్కడ కూడా అంటే ఈవెన్ బెంగాల్ రిజల్ట్కి సంబంధించి కూడా మీ దగ్గర కూడా ప్రతిస్పందన అనేది విమర్శనాత్మకంగానే ఉంది. యాక్చువల్గా అధికార పక్షానికి సంబంధించి వాళ్ళని దించితేనే మనం ఎక్కుతామన్నది పోయి అంటే ఈవెన్ మీకు కూడా అక్కడ రిజల్ట్ అనేది బంగపాటు కిందనే చూడాలి. లేకుండా అయిపోతున్నాం. ఒకవైపు ఇండి కూటంలో ఉంటారు, వేరువేరుగా కంటెస్ట్ చేస్తారు, అక్కడ సీట్లు రావు. బట్ బీజేపీ మాత్రం ముందుకు రావద్దన్న కాన్సెప్ట్లో ఏమన్నా ఉందా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పెద్దలు లక్ష్మణ గారికి, అదే రకంగా సీనియర్ జర్నలిస్టు గౌరీశంకర్ సార్ గారికి, మీకు నమస్కారం తెలియజేస్తూ, నమస్తే అండి. ఇప్పుడు మా లక్ష్మణ మాట్లాడితే పశ్చిమ బెంగాల్ వాస్తవ పరిస్థితి, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరగలేవు, గతంలో ఎప్పుడు ఈ రకంగా పరిస్థితి లేదనేది వాస్తవం కాదు. ఎందుకంటే అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరిగినటువంటి మాట వాస్తవం, ఎవరు ఒప్పుకుని వాస్తవ పరిస్థితి అది. కానీ దురదృష్టం ఏంటంటే ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ప్రారంభమైనప్పటి నుంచి ఒక ప్రధానమంత్రి స్థాయిలో 17 నుంచి 18 మీటింగ్లు అటెండ్ అయ్యి
అక్కడ రాష్ట్రంలో ఎలాంటి ఎన్నిక నిర్వహించాలి, ఏ విధంగా నిర్వహించాలి అనేది ఒక ఎత్తు అయితే, రెండోది స్వయంగా కేంద్ర హోంమంత్రి గారు అమిత్ షా గారు ఎన్నికలు అవుతుంటే అక్కడ కూర్చొని ఏ పరిస్థితిలో ఏమేం చేశారో కూడా ఈ సమాజానికి అంత బాగా తెలుసు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షులు సువేంద్ర అధికారి గారు పోలింగ్ లైన్ లో నిలబడి అంటే ఏ విధంగా స్లోగన్స్ ఇచ్చి ఏం మెసేజ్ ఈ సమాజానికి పంపాలనుకుంటున్నారో ఒక్కసారి కూడా భారతీయ జనతా పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి. దాంతో పాటుగా ఎవరైతే దేశంలో ఉన్నటువంటి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తూ ఉంటే ఆదరించినందుకు వారికి రిటర్న్ గిఫ్ట్ ఏ విధంగా ఇస్తున్నారో కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. మన ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ కిషన్ రెడ్డి గారు మేము ఎట్లాంటి రేట్లు పెంచే ఆలోచన లేదు, పెంచే ప్రయత్నమే కేంద్ర ప్రభుత్వం చేయట్లేదని చెప్పి ఆ మరునాడే 993 రూపాయలు సిలిండర్ పైన పెంచితే ఈ కమర్షియల్ గాడ్స్ పైన అంటే ఈ రెస్టారెంట్ల పైన కానీ కార్మికుల పైన కానీ మేడే రోజు అది ఇచ్చిన గిఫ్ట్ ఏందో కూడా ప్రత్యక్షంగా చూసాం. సరే చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉందో భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. సరే పశ్చిమ బెంగాల్లో వారికి 5% వేరియేషన్ తోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా అక్కడ గట్టి పోటీ మమతా గారు ఇయ్యగలిగారు అనేది వాస్తవం. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులంతా కూడా పశ్చిమ బెంగాల్ మీద పడి అంటే ఏ విధమైనటువంటి పరిస్థితి క్రియేట్ చేశారో మనం చూసాం. సరే ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఆశించినటువంటి రిజల్ట్ రాకపోవడం అనేది ఖచ్చితంగా మేము దాన్ని విమర్శ చేసుకుంటాం. ఖచ్చితంగా దాన్ని అనాలిసిస్ చేసుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది మా నాయకత్వం ఏసీసీ ఆలోచన చేస్తుంది. దాంతోపాటు మిగతా రాష్ట్రాల్లో కూడా చిన్న ఎగ్జాంపుల్, సరే పరిపాలన విధానానికి అద్దం పట్టేది విఘ్నులైనటువంటి ఓటర్లు. మరి కేరళలో 100% లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రంలో వీరికి ఏమాత్రం ఓటు పర్సెంటేజ్ వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చినాయో భారతీయ జనతా పార్టీ కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే సరే దేశమంతా ఆదరిస్తున్నారు అని అంటా ఉన్నారు, మరి విఘ్నులైనటువంటి ఓటర్లు ఏ విధమైన తీర్పిస్తున్నారు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అది చేసుకోకుండా ఎక్కడైతే విధ్వంసానికి పాల్పడి ఎక్కడైతే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తా ఉన్నారో దాన్ని కూడా ఒకసారి నెమరు చేసుకోవాల్సినటువంటి పరిస్థితిగా అది మర్చి, దాంతో పాటుగా తమిళనాడులో వారు పోటీ చేసినటువంటి ఏఐడిఎంకి ఏ విధంగా ఖర్చు పెట్టారో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిగా చెప్తా ఉన్నాను. ఏ విధంగా డబ్బులు వెదజల్లాలో కూడా చూసాం. దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలు ఒక ప్రాంతీయ పార్టీకి ఆశీర్వాదం ఇచ్చారు అంటే ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా వాళ్ళు. అవన్నీ చేసుకోకుండా పశ్చిమ బెంగాల్ ఒక రాష్ట్రం గెలిచినంత మాత్రాన ఒక మహిళ పైన ఒక యుద్ధాన్ని ప్రకటించినట్టుగా భారతీయ జనతా పార్టీ చేసి ఈ విధమైనటువంటి గౌరీ సతీష్ గారు ఇది పార్టీల పరంగా కాదు కానీ ఒక మహిళ పైన ఏంటండి 3 సార్లు సీఎం అయ్యారు, మహిళ అనేటువంటి కాన్సెప్ట్ మనం ఇంకా తీసుకుంటామా? మమతా బెనర్జీ గారి ఏమంటారు జోష్నా మేడం గారు అంటే మనం ఎప్పుడు కంపేర్ చేసేప్పుడు కొన్ని విషయాలు వాస్తవ పరిస్థితిని ఆలోచన చేయాలి. అంటే ఆమె అంత డైనమిక్ ఉన్నప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీని ఎదుర్కోగలిగింది కదా. అదే అంటున్నా, అంత డైనమిక్ లేడీ మహిళ అనేటువంటి ఒక నార్మల్ వర్డ్ ఆమెకు మనం అంటే ఏదో తక్కువగా అదే నేను అంటున్నాను. ఆమె ఆర్డినరీ అయితే కాదు, ఈసారి గెలిస్తే 4వ అయ్యేవాళ్ళు. 70 స్థానాల వరకు కైవసం చేసుకున్న పరిస్థితి ఉంది. సో 81 స్థానాలు. సో ఇటువంటి ఇంత టఫ్ సిచ్యువేషన్ లో కూడా ఒక మహిళపై గెలిచారు. అది అంటే ఆ వర్డ్ అనేది నాకే యాక్సెప్టెన్సీ అనిపించట్లేదు. 3 సార్లు సీఎం అయ్యారు ఆవిడ. ఎప్పుడైనా ఒక్కసారి ఏ రాజకీయ పార్టీని ఆలోచన చేయాలి. ఇప్పుడు రాజకీయం చేసేప్పుడు సంక్షేమ పథకాల పట్ల, దేశం సమగ్ర అభివృద్ధి పట్ల, దాంతో పాటు మేము పెట్టే వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ దృష్టిలో పెట్టుకొని చేయాల్సింది. ఏ విధంగా రెచ్చగొట్టి ఏ విధంగా చేస్తుండ్రు అనేది గుర్తు చేయడమే నా ఉద్దేశం. అంతే తప్పితే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ చేసినట్టుగా చెప్పండి మిగతా రాష్ట్రాల్లో రిజల్ట్ కూడా వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. మరి ఇందాక మనం మాట్లాడినట్టుగా బెంగాల్ ఒక్కటే కాదు కదా, మిగతా రాష్ట్రాల్లో కూడా ఏ పరిస్థితి వచ్చిందో, మిగతా తమిళనాడులో కానీ కేరళ కానీ వాళ్ళ ఓటు బ్యాంక్ ఏ విధంగా వచ్చింది, ఎన్ని సీట్లు వచ్చినాయో కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. దాని తర్వాత ఇందాక నేను మాట్లాడినా ఎవరైతే రిటర్న్ గిఫ్ట్ ఓటర్లు, భారతదేశంలో ఉన్నటువంటి ఓటర్లు మెజార్టీ ఓట్లను మనం పరిగణలోకి తీసుకుంటాం. దాని ఆధారంగానే ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఓకే, దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు కానీ ఆయా రాష్ట్రాలకు కానీ ఏం చేస్తుందో చూస్తున్నాం కదా. మరి అది ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైన ఉందా లేదా? అది చేయకుండా సార్ ఎలక్షన్ అయిపోయేంత వరకు ఒక మాట, ఓడెక్కినంతసేపు ఓడమన్నాయి, ఓడదేయంగానే బోడమన్నాయి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు కదా అనేది కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఎనలైజేషన్ తీసుకుందామండి. గౌరీ శంకర్ గారు అండ్ రిజల్ట్ చూశారు, మీ ఒపీనియన్ చెప్పండి. అంటే ఈ రిజల్ట్ ఆల్మోస్ట్ గా పోస్ట్ మార్టమ్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. అసలు ఎవరికి ఎక్కడ దెబ్బ కొట్టింది, ఎవరికి ఎక్కడ కలిసి వచ్చింది,
ఒక విధంగా చెప్పాలంటే ఎగ్జిట్ పోల్స్ కూడా అంచనాలకు అందనటువంటి విజయం టీవీకే విజయం అని చెప్పొచ్చు. ఒకే ఒక్కరు మాత్రం ఎగ్జాక్ట్గా ఆల్మోస్ట్ టీవీకే ఘన విజయమే సాధిస్తుందని ఇచ్చారు, వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. బట్ వాళ్ళది చిన్న ఎగ్జిట్ పోల్. బట్ మిగతా మేజర్గా ఎక్కువగా చెప్పుకొని వాడుకలో ఉన్నటువంటివి, కాస్త నమ్మేవి, అటు ఇటుగా చూచాయిగా ఉండేటివి అన్నీ కూడా ఈ అంశంలో మాత్రం కాస్త తప్పినట్టే అనిపించింది, లెక్క తప్పినట్టే అనిపించింది. సో ఏంటి సార్ ఈ రిజల్ట్ పైన మీ ఒపీనియన్ ఏంటి? మనకు పుదుచ్చేరి, అస్సాం ఒక్కటి రెండు వదిలేస్తే అవును, ఇట్ వాస్ క్వైట్ ప్రిడిక్టబుల్ అండ్ ఎక్స్పెక్ట్ చేసింది అది. ఈ 3 స్టేట్స్ మనకు కేరళ కానీ తమిళనాడు కానీ ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ మాత్రం సెన్సేషన్, పర్టికులర్ ఇంక్లూడింగ్ తమిళనాడు ఎలక్షన్స్ కూడా ప్రజలు మార్క్ కోరుతున్నారు. అండ్ దేవట్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ అని అంటే టోటలీ ఫార్ మీకు టర్మ్స్ అయిపోయింది అండ్ దర్ లాట్ ఆఫ్ ఎనార్కీ డెవలప్ అయిపోయింది. అండ్ సెకండ్ థింగ్ కమ్యూనలిజం కూడా చాలా పెరిగిపోయింది అక్కడ. అండ్ పర్టికులర్లీ మనకు వెస్ట్ బెంగాల్ మనకు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన సెటిలర్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ పర్టికులర్లీ ఇంకా బార్డర్ ఏరియాలో చూస్తే చాలా గొడవలు అవుతా ఉన్నాయి అక్కడ ఏళ్ళ నుంచి. అండ్ ఆ డామినేషన్, ఆ గొడవలు. అండ్ ఇప్పుడు మమతా బెనర్జీ గారు నేను చూశానమ్మా ఫస్ట్ 1997 నేను ఏఐసిసి ప్లేనరీ సెషన్ కవర్ చేశాను, కాంగ్రెస్ పార్టీ ప్లేనరీ సెషన్ కవర్ చేసినప్పుడు వెళ్ళినప్పుడే అప్పుడు 97 తన పార్టీ స్ప్లిట్ అయింది. తను సెపరేట్ గా తృణమూల్ కాంగ్రెస్ ఫామ్ చేసేది. వెరీ డైనామిక్ లేడీ, వెరీ డౌన్ టు ఎర్త్, వెరీ సింపుల్ ఉండే లైఫ్ స్టైల్ కూడా ఆమె చాలా సింపుల్ గా ఉంటుంది, ఖాళీఘాట్లో ఉండేది. నేను ఇంటర్వ్యూ కూడా చేశాను ఆమె చాలాసేపు. తిక్క మనిషి అంటే ద వే షీ స్పీక్స్ ఇన్ సంథింగ్ డిఫరెంట్, నార్మల్ పాలిటిషియన్ కాదు, ఏదున్న ముఖం మీద పట్ల ముఖం మీద చెప్పేస్తుంది. అండ్ దట్ ఈస్ హౌ పీపుల్ గాట్ అట్రాక్టెడ్ టు హర్. డౌన్ టు ఎర్త్, సింపుల్ ఉంటుంది అండ్ షీ వెరీ డైనామిక్ లేడీ అని అట్రాక్ట్ అయ్యాను. బట్ రాను ఏంటంటే వన్స్ షీ పవర్ లో వచ్చినాక లోకల్ లీడర్స్ కానీ లోకల్ కానీ వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది. అండ్ సెకండ్ థింగ్ మనకి ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినారు. మరి పర్టికులర్లీ కలకట్టా కానీ చాలా హుగ్లీ కానీ చాలా ప్రాంతాలు వెళ్ళి ఎర్లీ మార్నింగ్ చూస్తే మాత్రం విల్ బి షాక్. లేట్ నైట్ లో కూడా మొత్తం మీకు ట్రామ్ల కార్డ్ నుంచి ట్రామ్లు కానీ బస్ స్టాండ్ కానీ ఎక్కడ చూసినా జనాలు కనబడతా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హ్యావ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి వచ్చి నాట్ ఓన్లీ బంగ్లాదేశ్, ఇక్కడ మన వేరే రాష్ట్రాలకు వచ్చి కూడా అక్కడ జాబ్ ఆపర్చునిటీస్ కోసం వచ్చి పండుకుంటారు అక్కడ. సో మచ్ ఆఫ్ పావర్టీ, సో మచ్ ఆఫ్ డర్ట్, అసలు చూసేమంట అసలు విల్ బి షాక్. ఇది నిజంగా మన భారతదేశంలో ఉన్న మార్కెట్ పరిస్థితి అయిపోయింది. ఏంటంటే ఎప్పుడైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అయిందో, ఎప్పుడైతే మనకు బంగ్లాదేశ్ ఇన్వాల్వ్ చేసుకొని వాళ్ళని ఓటర్ ఐడి కార్డు ఇచ్చేసి ఈ కమ్యూనల్ ఎలిమెంట్స్ కూడా దాంట్లో చేశారో, అప్పటి నుంచి ఆమె కొంచెం ఇబ్బందిలో పడ్డది. లేకపోతే భయంగా షీ వాజ్ యాక్చువల్లీ వెరీ సింపుల్ డౌన్ టు ఎర్త్ లేడీ ఉండేది. నౌ ఎప్పుడైతే డిపెండ్ అయిపోయింది వీళ్ళ మీద, ఈ ఎలక్షన్, ఈ దాదాగిరి, ఈ భయపెట్టించుడు కానీ దాంతో షీ గాట్ ఏ వెరీ బ్యాడ్ నేమ్. ప్రజలు కూడా మార్పు అనుకున్నారు. అండ్ సెకండ్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈసారి ఎక్కువ వైలెన్స్ లేదు చూడండి ఈసారి మీరు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద సెంట్రల్ ఫోర్సెస్. ఇప్పుడు వీళ్ళు కొంతమంది ఆబ్జెక్ట్ చేస్తారు ఏంటంటే లేలే బికాస్ ఆఫ్ ద సార్ ఇవన్నీ ఓట్ అంటే ఇదైపోయింది అని అంట, ఓట్లు తీసేసారు కాబట్టి వాళ్ళు గెలిచారు, వాళ్ళు ఇచ్చేసారు. బట్ వేరే చోట ఎట్లా గెలిచారు? మళ్ళీ వాళ్ళు ఇప్పటికి గెలిచారు కదా, కేరళలో గెలిచారు కదా. సో వీ కెనాట్ బ్లేమ్ దెమ్. పీపుల్ వాంట్, జనాలు ఓటర్స్ కి ఒక చేంజ్ కావాలనుకున్నారు. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ కేసెస్. ఆ రేప్ కేసు ఒకటి చూడండి ఎంత గందరగోళం. ఇప్పుడు అంటే రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు ఈ అంశాలే ఎక్కువగా ప్రస్తావన వస్తాయి. బట్ ఇక్కడ పర్టికులర్గా పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే అసలు కేంద్రానికి రాష్ట్రానికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు అన్నటువంటి ప్రొజెక్షన్ వచ్చింది. సో ఆ విధంగా బీజేపీ టార్గెట్ చేసింది, ముఖ్యంగా సెంట్రల్ పాలసీస్కు సంబంధించి కావచ్చు, రక్షణకు సంబంధించి కావచ్చు, ఈ అంశాలే. అండ్ దాంతోపాటు జీవన శైలి, ఈ అన్నిటి కాన్సెప్ట్లకు సంబంధించి ఈవెన్ టీఎంసీ కూడా తక్కువేం కాదు, వాళ్ళు అంతే స్థాయిలో ఆరోపణలు, వీళ్ళు అంతే స్థాయిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. అంటే మిగతా రాష్ట్రాల ఎన్నికలను ఒక విధంగా చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి చూస్తే స్టేట్ వర్సెస్ సెంట్రల్ అన్నట్టుగా నడిచింది అని అంటున్నారు. ఏమంటారు మీరు? ఇక్కడ ఏమైందంటే వెస్ట్ బెంగాల్ ఇది ఇంటర్నేషనల్లీ బార్డర్ స్టేట్ ఉంది. వీ హ్యావ్ బార్డర్స్ విత్ మనకు బంగ్లాదేశ్ తోటి ఉంది. అండ్ ఇట్స్ ఎ సెన్సిటివ్ ప్లేస్. మనకి ఆల్రెడీ ది కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ బంగ్లాదేశ్ పార్లమెంట్ లోనే ఇష్యూ వచ్చింది. రేపు పొద్దున బీజేపీ పవర్ లో వచ్చినట్టే మనకు ఇల్లీగల్ గా ఉన్న బంగ్లాదేశ్ మళ్ళీ రిటర్న్ పంపిస్తారు అని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రేస్ చేశారు. దట్ ఇట్ షోస్ అది నిజంగానే
గమనిస్తే మనకు ఎంతమంది చూడ్డారు వాళ్ళు అంటే అక్కడ బంగ్లాదేశ్ లో సరిగా ఉద్యోగాలు లేక బంగ్లాదేశ్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద వరల్డ్స్ టాప్ హార్బరీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్న బంగ్లాదేశ్ అంతా కంపు అయిపోయింది అక్కడ. చాలా మంది అక్కడ వీ హ్యావ్ ఏ లాంగ్ పోరస్ బార్డర్ ఉంది, సరిగా సెక్యూరిటీ లేదు. వాళ్ళు డైరెక్ట్ గా ఇక్కడ మన కల్కా వేరే ప్రాంతంలో వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో వచ్చేస్తారు, ఇక్కడ పని చేస్తారు ఉంటారు, లేదంటే అక్కడి నుంచి కొంచెం డైవర్ట్ అయిపోయి మళ్ళీ అస్సాంకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏ దేశం అయినా కదా తన బార్డర్స్ ప్రొటెక్ట్ చేసుకోవాలి కదా. ఇలాంటి వి కెనాట్ అలౌ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అండ్ దే హ్యావ్ టు కమ్ లీగల్. ఎవరైనా రావాలి మన వాళ్ళు. మన ప్రాబ్లం ఏంటంటే మయన్మార్ నుంచి మన దగ్గరికి ఇండియాకే వస్తారు, బంగ్లాదేశ్ నుంచి మన దగ్గరికి వస్తూ ఉంటారు. మన వాళ్ళు ఇక్కడ ఎందుకు వెళ్ళారు? మన వాళ్ళు ఎవరైనా వెళ్తారా బంగ్లాదేశ్ వెళ్ళి సెటిల్ అవుతామని చూస్తారా? చేయరు. ఎందుకంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి. యూ విల్ గెట్ మనకి దానికి ఏంటంటే ఇవి ఓటర్స్ వాళ్ళకి ఓటర్ ఐడెంటిటీ కార్డు ఇచ్చేసి వాళ్ళకు ఫ్రీబీస్ ప్రొవైడ్ చేసుకొని అంటే ఓట్ బ్యాంక్ లెక్క చూస్తా ఉన్నారు. రోహింగ్యా ముస్లిమ్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు, వాళ్ళని కూడా ఓటర్ ఐడి కార్డు ఇస్తున్నారు, ఇచ్చేసారు. అక్కడనే డెమోగ్రఫిక్ చేంజెస్ అయితే ఉంది. నేను వెళ్ళాను లాస్ట్ ఇయర్ కల్కాలు వెళ్ళాను, చూసాను అక్కడ అసలు మరి భయంకరం అనిపిస్తుంది మనకు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చూస్తూ ఉంటుంటే రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ జనాలు పడుకుంటారు. కాబట్టి ఐ థింక్ సమ్వేర్ దే హ్యాస్ టు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇంటర్నేషనల్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మాత్రం అలౌ చేయదు, ఏ దేశం కూడా యాక్సెప్ట్ చేయదు అది. అండ్ వీ షుడ్ ఆల్సో నాట్ యాక్సెప్ట్ ఇట్. అండ్ పబ్లిక్ వాంటెడ్ ఏ చేంజ్. మమతా బెనర్జీ గారు టూల్స్ ఎందుకంటే అవుట్ ఆఫ్ కంట్రోల్. 2 సార్లకే చాలా మంది ఇంకో అవకాశం వేరే వాళ్ళకి ఇద్దాము అని చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల అయితే ఖచ్చితంగా ఒక టర్మ్ ఒకరు, ఇంకొక టర్మ్ ఇంకొకరు అన్నటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇక్కడ 3 టర్మ్స్ కాబట్టి డెఫినెట్ గా యాంగిల్ కూడా ఉండుంటది. అంటే యాంగిల్ ఉంది, దాని రకరకాల అంటే ఒకటి అంటే ఒక స్లాంట్ టువర్డ్స్ ఏ పర్టికులర్ కమ్యూనిటీ అది కూడా వచ్చేసింది జనాల్లో కూడా. హిందుత్వ ఐడలు మన ఫంక్షన్స్ ఏమైనా చేసుకున్నా కూడా గొడవలు అవుతా ఉన్నాయి ప్రతి చోట. పర్టికులర్ దుర్గా పూజ అప్పుడు గొడవలు అవుతా ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ లో కూడా ఒక మార్పు కావాలని చూస్తా ఉన్నారు. అండ్ దే హ్యావ్ అందుకే దే హ్యావ్ ఎన్మాస్ ఓటెడ్ ఫర్ భారతీయ జనతా పార్టీ. వన్ డేది కాదండి, ఇట్స్ ఆల్మోస్ట్ డికేడ్ నుంచి మనకి ఇవన్నీ గొడవలు చూస్తా ఉండి దే వాంటెడ్ ఏ చేంజ్. తమిళనాడులో చూడండి మీరు, అన్ఎక్స్పెక్టెడ్ గా 2 మేజర్ పార్టీస్ ఏఐఏడిఎంకే డిఎంకే ఉన్నా కూడా పీపుల్ చూస్ ద యంగ్ అబ్సల్యూట్లీ నో వాయిస్. గౌరీ శంకర్ సార్, ఇక్కడ ఒక డౌట్, ఎగ్జిట్ పోల్స్ అనేవి ఏదో ఒక్కసారి 2 సార్లు అలా ఇలా శృతి తప్పడం వేరు. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా 3rd పొజిషన్ ఇచ్చినటువంటి పార్టీకి 108 సీట్స్ రావాలి అనేది అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ వీళ్ళు అంచనాలు ఎలా వేస్తున్నారు, శాంపిల్స్ ఎలా తీసుకుంటున్నారు, వీళ్ళకి నచ్చినట్టు నెంబర్ వేసి పడేస్తున్నారు అన్నట్టు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే బిఫోర్ ద ఎలక్షన్ లాస్ట్ మంత్ నేను తమిళనాడులో ఉన్నాను. నేను తమిళనాడు అంటే యాత్రలు చేసుకుంటూ వెళ్ళాను, కంచి కానీ పుడుచేరి కానీ అట్లా వెళ్ళాక. ఇట్ వాజ్ ఎ వెరీ సైలెంట్ వేవ్ అమ్మా. అప్పుడు కూడా చాలా మంది దే వాజ్ నాట్ మచ్ నెగిటివ్ టాక్ అగేన్స్ట్ మన స్టాలిన్ మీద అంత నెగిటివ్ టాక్ లేదు. అండ్ సెకండ్ థింగ్, మనం స్టాలిన్ కానీ వాళ్ళు ఏదైతే మాట్లాడుతూ ఉంటారో ఈ యాంటీ హిందీ స్లోగన్స్ మనం ఏదైతే టీవీలో చూస్తూ ఉంటారు ఎప్పటికీ, అసలు అక్కడ గ్రౌండ్ లెవెల్లో లేదమ్మా. యాక్చువల్లీ మనకి ఏ హోటల్స్ పోయినా కూడా దే ఫుల్లీ హిందీలో మాట్లాడుతూ ఉన్నారు. అండ్ బిజినెస్ ఈజ్ యాజ్ యూజువల్. ఈ రిటారిక్ ఏదైతే వీళ్ళు ఇప్పుడు మనకు డిఎంకే పార్టీ కూడా ఏథిస్ట్ పార్టీ యాంటీ హిందూ ఏదైతే తీసుకున్నారో అయితే ప్రజల్లో నచ్చలేదు. నేను కొన్ని ఏఎస్ఐ బద్రేశ్వర్ టెంపుల్ కానీ వెరిచామ్ టెంపుల్ అని ప్రపంచంలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెంపుల్స్ ఉన్నాయమ్మా. ఇట్ కెన్ బి మార్కెటెడ్ వెల్. వాళ్ళు నిజంగా దే కెన్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదించుకోవచ్చు టూరిజం పిల్గ్రిమ్ చేస్తే. కానీ ఏఎస్డిఎస్ వాళ్ళు మేము ఏథిస్ట్ కానీ వాళ్ళు యాంటీ హిందూ వీళ్ళు డిఎంకే వాళ్ళు ఎంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారమ్మా? ద కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ దే హ్యావ్ గివన్ వాళ్ళు అగేన్స్ట్ ద హిందూస్. ప్రజల్లో కూడా నచ్చలేదు అది. దేర్ నో నీడ్ ఫర్ దెమ్ టు గివ్ అమ్మా. యూ హ్యావ్ ఒక స్టేట్ లో ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక కమ్యూనిటీకి మనకు వ్యతిరేకంగా మెజారిటీ కమ్యూనిటీకి మీద వ్యతిరేకంగా మాట్లాడటం మాత్రం మంచి పద్ధతి. దాంతో దే హ్యావ్ పెయిడ్ ఎ ప్రైస్ స్టాలిన్. లేకుంటే జనరల్ గా ఇప్పుడు తమిళనాడు పాలిటిక్స్ ఏముంటారో ఫ్రీ బేస్, ఎవరేం గిఫ్ట్ ఇస్తారో అదే టాప్ నడుస్తూ ఉంటుంది. 6 గ్యారంటీలు మన దగ్గర ఉన్నారంటే అక్కడ కూడా అన్ని గ్యారంటీలు. ఫ్యాన్లు ఇస్తారా లేకంటే మనకి గ్రైండర్స్ ఇస్తారా, ఇవే గిఫ్ట్స్ ఎక్కువ ఉంటుంది అక్కడ తమిళనాడు కూడా. సేమ్ థింగ్ అదే కల్చర్ ఉంది. ప్రజలు ఏంటంటే దే హ్యావ్ అట్రాక్ట్ 2 మేజర్ పొలిటికల్ పార్టీస్ అన్నాయి, డిఎంకే అంత సీనియర్స్ ఉన్నా కూడా యంగ్ డైనామిక్ యంగ్ మ్యాన్, వెరీ పాపులర్ ఫిలిం స్టార్, ఆయనకి ఓటేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారు అండ్ దే హ్యావ్ ఓటెడ్ ఫర్ హిమ్.
ఓకే, అంటే చాలా తక్కువ టైంలోనే ఇంత పెద్ద మెజారిటీతోని కట్టబెట్టినటువంటి సిచ్యువేషన్ మనకు విజయంలో కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే పెద్దగా అంటే 6 months నుంచి చూస్తే ఒక 15-16 కన్నా కూడా పెద్ద బహిరంగ సభలకు వెళ్ళింది లేదు. అంటే సూపర్ ర్యాలీస్ అంటారు కదా ఎన్నికల టైంలో తీసే ర్యాలీస్, దట్ కైండ్ ఆఫ్ ర్యాలీస్ కూడా చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అంటే బట్ ఇదంటే అక్కడ అసంతృప్తిగా చూడాలి. ఎక్కడ కూడా స్టాలిన్ కు సంబంధించి నెగిటివ్ గా ఉంటుంది అనేది లేదు. ఓవరాల్ గా ఇలా రాసి పడేశారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అయితే డిఎంకే అని. బట్ ఇక్కడ చూస్తే షాకింగ్ రిజల్ట్స్ వాళ్ళకి డిఎంకే పర్టికులర్ గా. భారతదేశంలో ఏంటంటే ఇంత యంగెస్ట్ ఫిలిం స్టార్ కొత్త పార్టీ పెట్టేసి సక్సెస్ఫుల్ అయ్యాను అంటే ఐ థింక్ ఈజ్ వన్ ఆఫ్ ద రేరెస్ట్ పర్సన్ విజయ్. ఎందుకంటే మనకు ఈవెన్ ఎన్టీ రామారావు గారు కూడా కొత్త పార్టీ పెట్టినా కూడా చాలా టైం పట్టింది. అండ్ నాట్ ఆల్ ఫిలిం స్టార్స్ హ్యావ్ దట్ కైండ్ గట్స్ ఉండాలమ్మా. ఇప్పుడు మన దగ్గర కొంచెం తెలుగులో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు కొంచెం ధైర్యం చేశాడు, కానీ చాలా మంది టాప్ ఫిలిమ్స్ కాదు. తమిళనాడు చూడండి, రజనీకాంత్ గారు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ధైర్యం చేయలేదు, బికాస్ దేవర్ ఇన్ టాప్ పొజిషన్. రేపు పాలిటిక్స్ వెళ్తే ఎట్లా ఉంటుంది, కంపైషన్ మన పరువు ఏమవుతుంది అని ఇంకా ముందే అయ్యారు. నాట్ లైక్ మనకి ఎంజీఆర్ కానీ అన్నదురాయ్ కానీ కరుణానిధి గారు రైటర్ గా తను మంచి పాపులర్ అయ్యారు వాళ్ళు. ఆ తర్వాత జయలలిత గారు దే హ్యావ్ బికమ్ పాపులర్. బట్ డైరెక్ట్ గా కొద్ది నెలల్లోనే తను ఒక టాప్ పొజిషన్ కి వచ్చేసి ఒక స్టేట్ ని గెలిచాడు అని అంటే నిజంగా ఇట్స్ విజయ్ రియల్లీ గ్రేట్ అచీవ్మెంట్. అది ఎవరు దాంతో ధైర్యం చేయరు. ఎందుకంటే అక్కడ చాలా మన తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎంతమంది ఫిలిం స్టార్స్ ఉండేది. శోభన్ బాబు గారు ఉండేది, నాగేశ్వరరావు గారు ఉండేది. వాళ్ళకి ఆ ధైర్యం చేయలేదు. ఈవెన్ మన చిరంజీవి గారు ప్రజారాజ్యం లాంచ్ చేశారు, బట్ హీ కుడ్ నాట్ సస్టైన్. ఎందుకంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ పాలిటిక్స్ లో దిగాలి, వాళ్ళు మెయింటైన్ చేయాలి అన్నట్టు. ఇట్స్ నాట్ దట్ ఈజీ టు విన్ ఓవర్ ద పీపుల్. చాలా తక్కువ మంది. ఇప్పుడు మొండితనం ఉండాలి, ఆ ధైర్యం ఉండాలి, తిట్టాలి, తినడానికి రెడీ ఉండాలి. ఆ ధైర్యం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే రజనీకాంత్ గారితో దే జస్ట్ బ్యాక్డ్ అవుట్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. ఎన్నోసార్లు తను పాలిటిక్స్ లో వస్తున్నారు అన్న స్టేట్మెంట్స్ విన్నారు, కానీ బ్యాక్డ్ అవుట్ ఇన్ ద లాస్ట్ మూమెంట్. వాళ్ళు కూడా మంచి టాప్ ఫిలిం స్టార్ గా ఉన్నాను నేను, మళ్ళీ ఈ కంపెనీలో పోవాలి, మనకి ధైర్యం చేస్తారు. విజయ్ ఇస్ వెరీ లక్కీ అండ్ పీపుల్ హావ్ ట్రస్టెడ్ యూ. ఎందుకంటే 2 పార్టీలు చూసారు ఆల్రెడీ. డిఎంకే చూసారు, అన్న డిఎంకే చూసారు. ఒకసారి ఛాన్స్ ఇద్దాము, చూద్దాము. ఏమని సేమ్ అదే ప్రామిసెస్ కదా వీళ్ళంతా ఇచ్చేది అని చూసారు. ఓకే. అండ్ లక్ష్మీనారాయణ సార్, మీ వాయిస్ తీసుకుంటా కేరళం అండ్ తమిళనాడుకు సంబంధించి బీజేపీ పర్ఫార్మెన్స్ పైన ఇంతకుముందు సతీష్ గారు మాట్లాడినప్పుడు బెంగాల్ మాత్రమే కాదు, ఇటు కేరళం అండ్ తమిళనాడు కూడా మీరు చూడాలి, మీరు కంటెస్ట్ చేసినటువంటివి ముఖ్యంగా ఏఐడిఎంకేతో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 27 స్థానాల్లో అనుకుంటా మీరు కంటెస్ట్ చేసింది. అందులో 2 స్థానాలు మాత్రమే వచ్చినాయి. ఇటు కేరళంలో ఎన్డీఏకు సంబంధించి 3 స్థానాలు వచ్చాయి. ఇక్కడ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి అంటే ఓవరాల్గా బీజేపీ హవా అంటే ఇక్కడ కూడా ఉండాలి కదా. ఇటు సౌత్కు ముఖ్యంగా ఏ అయితే కొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావిస్తున్నారో, సో అవి ఇబ్బందికరమైనటువంటి అంశాలే బీజేపీకి అని చెప్తున్నారు. కేరళకు సంబంధించి మేము ఏదైతే అచీవ్ అయినామో ఇది గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరువనంతపురం మేయర్ గెలవడం కానీ, ఇప్పుడు 3 శాసనసభ స్థానాలు గెలవడం కానీ మా బలాన్ని మేము పెంచుకుంటూ వస్తున్నాం. అది మొదటి నుంచి 1957 నుంచి నంబూద్రిపాద్ గారు కమ్యూనిస్టు లీడర్గా ముఖ్యమంత్రిగా మొట్టమొదటి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా అప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. డెమోక్రటిక్ సిస్టంలో కమ్యూనిస్టు ముఖ్యమంత్రి మొట్టమొదటి. అటువంటి అక్కడ కమ్యూనిస్టు భావజాలం నుంచి కానీ అక్కడ ఉన్నటువంటి ఏదైతే సహజంగా అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రల్ డెమోగ్రఫీ ఏదైతే ఉందో 26% ముస్లిం మైనార్టీ ఓటు కానీ, లేకపోతే 15% పైగా క్రిస్టియన్ మైనార్టీ ఓటు కానీ వాళ్ళు ఈ ఎల్డిఎఫ్కో యూడిఎఫ్కో అటాచ్ అయి ఉన్నటువంటి పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి సున్నితమైనటువంటి పరిస్థితులు. అక్కడ సుదీర్ఘకాలంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. భారతీయ జనతా పార్టీ కానీ, లేకపోతే రాష్ట్రీయ స్వయం సేవక సంఘానికి సంబంధించినటువంటి కోర్ ఐడియాలజీకి సంబంధించినటువంటి ఏదైతే కార్యకర్తలు 543 మంది మర్డర్ అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ బలిదానం అయినటువంటి పరిస్థితి ఉంది. టార్గెట్ చేశారు. అటువంటి దగ్గర ఇప్పుడిప్పుడు ఫలితాలు మేము సాధిస్తున్నటువంటి పరిస్థితి.
అదే రకంగా తమిళనాడులో 158 మందిని చంపారు. ఒక భారతీయ జనతా పార్టీ జనరల్ సెక్రటరీని చంపారు, హిందూ మున్నాని కార్యకర్తలను చంపారు. అంటే ఈ డిఎంకే ప్రభుత్వాలు, ఏఐడిఎంకే ప్రభుత్వాలు సహజంగా వాళ్ళకి అంటే ఈ రకమైనటువంటి ఎలిమెంట్స్ కు అండగా ఇప్పుడు తమిళనాడులో ఏఐడిఎంకే తోనే కదా అండి మీరు ముందుకెళ్ళింది. ఎస్, మొన్న మేము అలయన్స్ ఏఐడిఎంకే తోని జయలలితతోని అలయన్స్ ఉంది. ఒకసారి మనం డిఎంకే తోని కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారి పీరియడ్ లో డిఎంకే తోని కూడా అలయన్స్ ఉండింది. కానీ వారు ఏదైతే ద్రవిడ నినాదం పేరుతోని స్థానిక భాష అనేటువంటి దాని పేరుతోని ఏదైతే ఉందో దాని మీద కొంత మార్పు ప్రజలు కోరుకుంటారు. వాళ్ళకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, ఇవాళ దేశమే గ్లోబలైజేషన్ అవుతున్నది. ఒక ప్రాంతం, దేశంలో ఒక రాష్ట్రం ఇంకో ప్రాంతానికి పోతే భాష విషయంలో, కమ్యూనికేషన్ స్కిల్స్ విషయంలో ఇబ్బంది పడతా ఉన్నారు. స్టాలిన్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో చదువుతారు, లేకపోతే హిందీ కూడా చదువుతారు, అన్ని భాషలు వస్తాయి. అక్కడ ఇంగ్లీష్ వచ్చిన ఇబ్బంది ఏం లేదనుకుంటా, హిందీ గురించే ఇబ్బంది. అంటే నేను అనేది ఏంటంటే ఏదైనా కానీ అక్కడ ఈవెన్ అంటే గవర్నమెంట్ ఆఫీసులకు బోర్డులు కూడా ఇంగ్లీష్లో కూడా ఉన్నాయండి. అంటే ఒకవేళ వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకున్నా కూడా మళ్ళీ అది మర్చిపోయే పని. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇంగ్లీష్లో కనీసం కమ్యూనికేట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఏది తీసుకున్నా కూడా తమిళ్లోనే ఉంటుంది కాబట్టి తమిళకే పరిమితం అవుతారు. అట్లా ఒక ఇంజనీరు గల్ఫ్ కంట్రీస్లో పోతే ఆయనకు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ లోపం వల్ల ఆయన అన్స్కిల్డ్ లేబర్ కింద పనిచేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇవన్నీ గమనిస్తున్నారు. అక్కడ ఎవరికన్నా ఊర్లలో ఎవరికన్నా హిందీ వస్తుంది అని అంటే నేనేమంటున్నాను, మనకు బయట వాళ్ళు మాట్లాడినా బయట వాళ్ళు వచ్చినా వాళ్ళతో మాట్లాడాలి. లక్ష్మీనారాయణ సార్, ఒకవేళ అంటే ఈ హిందీ కాన్సెప్ట్ హిందీ రుద్దుతున్నారు లేదు, అక్కడ యాక్సెప్టెన్సీ ఉండేటైతే నేను ఒకటి అడుగుతాను. ఈ లీడర్లందరూ తమ పిల్లలను కాన్వెంట్ స్కూళ్ళల్లో ప్రైమరీ, నర్సరీ, ప్రీ నర్సరీ ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో నేర్పిస్తున్నారు. ఎందుకు? మాతృభాషలో నేర్పించచ్చు కదా. అంటే వరల్డ్ కాంపిటేట్ చేయాలని అంటే ఇవాళ దానికి ఇంగ్లీష్ అనేటువంటిది అవసరం అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనకు తమిళనాడుకు సంబంధించి వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు సపోర్ట్ చేసే పార్టీలకు సంబంధించి ప్రస్తావన అంటే యాక్చువల్ గా అవసరమా లేదా, హిందీకి సంబంధించి ఇంగ్లీషు అండ్ మాతృభాష ఇవి రెండే సరిపోతాయి. ఇది ప్రత్యేక డిబేట్. అది దేశం మొత్తాన్ని గురించి మాట్లాడుకున్నప్పుడు పర్టికులర్ గా తమిళనాడు ప్రజల మనస్తత్వం, వాళ్ళు తమిళనాడు ప్రజలు హిందీకి సంబంధించి వాళ్ళకున్న ఇంప్రెషన్, ఏఐడిఎంకే పరిపాలన సుదీర్ఘ కాలం చూసిండ్రు. వాళ్ళు మార్పు కోరుకున్నారు. మార్పు రూపంలో ఒక సెలబ్రిటీగా, ప్రజాభిమానం కలిగినటువంటి ఒక నటుడిగా ఒక విశ్వాసాన్ని ఇస్తూ ముందుకు వచ్చిండు. కాబట్టి ఆ రకంగా విజయ్ గెలుపు గురించి కాదు సార్, బీజేపీ పర్ఫార్మెన్స్ గురించి ఏంటంటే ఇప్పుడు ఈ అంశాల వల్లే మీరు కంటెస్ట్ చేసిన ఒక 27 స్థానాలకు సంబంధించి రెండింటికి వచ్చారు. అంటే పొత్తుతో ఉండి కూడా ఒకటే వచ్చిందా? కాంటెస్ట్ లో ఒకటి అంటే నారో కాంటెస్ట్ లో ఫ్లక్చుయేషన్స్ 3 ఉండే, 3 నుంచి అంటే అప్ అండ్ డౌన్ అవుతూ చివరికి ఒకటే మిగిలింది. అది ఇంకోటి కమ్యూనిస్ట్. వాళ్ళ అభిప్రాయం అదే ఉంది అని, భాషకు సంబంధించి తమిళ అభిప్రాయం అంత ఈజీగా మారదు అనేది ఏంటంటే డిఎంకే పరిపాలనలో ఉండింది. యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి ఎన్కాష్ కావాలా? ఏఐడిఎంకే కూటమికి ఎన్కాష్ కావాలి. మరి ఆల్టర్నేటివ్ కొత్త పార్టీ వచ్చి కొత్త పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నప్పుడు మరి ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఏఐడిఎంకి రావాల్సింది ఏదైతే ఉందో, ఎంతైతే ఆ ప్రజలు టీవీకే విజయ్కు బ్రహ్మరథం పట్టినప్పుడు దాని ప్రభావం సహజంగా ఇంకో కూటమి మీద పడుతుంది. ఆ కూటమి ఏఐడిఎంకే కూటమిలో భాగమైనటువంటి భారతీయ జనతా పార్టీ మీద కూడా పడ్డది. ఖచ్చితంగా మేము మా గౌరీ సతీష్ గారి ఇంకోటి గౌరీ సతీష్ గారు ఇందాక గిఫ్ట్ గురించి మాట్లాడారు, గ్యాస్ రేటు దీని గురించి మాట్లాడారు. వాళ్ళకి మాట్లాడేటువంటి అంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు తరచి చూసుకోవాలా.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పరిపాలన తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు 98లో అధికారం, 96 13 రోజులు వదిలిపెడితే 98లో అధికారంలోకి వచ్చేటప్పటికి ఈ దేశంలో ఉన్నటువంటి గ్యాస్ కనెక్షన్లు మొత్తం కూడా ఎంత అంటే ఎంపీ కూపన్లతో కానీ బ్లాక్లో కొనుక్కున్న వాళ్ళ అన్ని కూడా లెక్కేస్తే 3.5 కోట్లు. అటల్ బిహారీ వాజ్పేయి గారు 6 సంవత్సరాల పాలనా కాలంలో 4.5 కోట్ల గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. ఇవ్వడమే కాదు, రీఫిల్ కూడా వెంటనే ఇది ఉంది. 6.5 మన్మోహన్ సింగ్ పరిపాలన కాలంలో సార్ ఇప్పుడు ఎన్నికల టైంలో పెరగవు అని ఎన్నికలు అయిన తర్వాత వెంటనే పెంచిన విషయానికి సంబంధించి వాళ్ళు అడిగారు, మీరెన్ని కనెక్షన్లు ఇచ్చారు, వాళ్ళు ఎన్ని కనెక్షన్లు ఇచ్చారు, కాదు గిఫ్ట్ అనే లెక్క అక్కడ వాళ్ళది. ఇవాళ దేశంలో ఎన్ని ఉన్నాయి చెప్పండి అండి. ఓకే, 33 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ 33 కోట్ల గ్యాస్ కనెక్షన్ లో డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్లకు అన్నిటికి కూడా యథావిధిగా ఇస్తున్నటువంటి ఘనత, ఇంటర్నేషనల్ క్రైసిస్ సర్కమ్స్టెన్సెస్ లో కూడా యథావిధిగా ఇస్తున్నటువంటి ఘనత వాళ్ళు ఉంటే ఇవాళ డొమెస్టిక్ కనెక్షన్ కూడా 3,000కి అమ్ముతున్నారు వాళ్ళు. గౌరీ సతీష్ గారు విన్నారు కదా. జ్యోత్స్న మేడం గారు, భారతీయ జనతాక మా అన్నకు గుర్తు చేసిండు, 280 రూపాయల గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ నుంచి 1,200 రూపాయలు చేసిన ఘనత ఎవరిదో కూడా తెలుసు. ఇది సమాజానికి అంతా కూడా తెలుసు. నేను ఇందాక మీరు అన్నట్టుగా ఎన్నికల ముందు వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏంది, ఎన్నికలు అయిపోయిన తర్వాత లాస్ట్ ఫేజ్ పశ్చిమ బెంగాల్లో సెకండ్ ఫేజ్ అయిపోయిన తర్వాత కూడా వారు చేసినటువంటి పరిస్థితి ఏందో కూడా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. సో దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీ సరే దేశంలో ఎన్ని కొత్త స్కీమ్స్ ప్రవేశపెట్టింది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని ఎన్నిటిని ప్రైవేట్ పరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దాంతోపాటుగా దేశంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కానీ సామాన్యునికి బెనిఫిట్ అయ్యే విధంగా ఏ పథకాలు ప్రవేశపెట్టి దేశ మరణాలు పొందుతుందో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఎందుకంటే ఇందాక నేను ప్రస్తావించినట్టుగా రెచ్చగొట్టే విధంగా కాకుండా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకంగా ప్రజలకు ఉపయోగపడే విధి చేయకుండా, ఇందాక నేను ప్రస్తావించినట్టుగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అధ్యక్షులు లైన్లో నిలబడి ఏమి స్లోగన్స్ ఇచ్చారో కూడా ప్రత్యక్షంగా చూశాం కదా. సరే, అది భారతీయ జనతా పార్టీ సంస్కృతి. ఈ భారతదేశం అనేది ఇందాక గౌరీశంకర్ గారు చెప్పినట్టుగా అన్ని మతాల లౌకిక రాజ్యం భారతదేశం, అది గుర్తుపెట్టుకోవాలి కదా. సరే, ఎవరికి నచ్చింది వాళ్ళు పాటిస్తారు, అది మా సొంత, అది ఎవరి పేటెంట్ రైట్ కాదు. ఏదో ఒక్కటి కూడా అందరు కూడా వారికి నచ్చినటువంటి దాన్ని వారు ఆస్వాదిస్తారు. ఆ రకంగా జీవనం కొనసాగించడానికి భారతదేశంలో అవకాశం ఉంది. మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, దాన్ని వేరే రకంగా ట్రీట్ చేయడం అనేది సమంజసం కాదు అనేది ప్రస్తావన కదా. సరే, ఇటీవల తమిళనాడులో ఏం జరిగిందో మా అన్న ఇందాక చాలా స్పష్టంగా 3 నుంచి 1కి వచ్చినామంటే అక్కడ ప్రజల మన్ననలు పొందుతున్నారా లేకపోతే విశ్వాసానికి దూరం అవుతున్నారో కూడా ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి కదా. అక్కడ విజయ్ గారికి వచ్చినటువంటి రిజల్ట్ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి యువత ఒక ఫ్యామిలీలో ఒక పిల్లోడు కానీ ఒక అమ్మాయి కానీ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది, అది వాస్తవం. సో అదే రకంగా తమిళనాడులో కూడా విజయ్ గారికి గతంలో మనం ఒకసారి చూసినట్టయితే తమిళనాడులో ఎప్పుడు కూడా చేంజ్ కోరుకుంటారు. ఎప్పుడు కూడా రెండవసారి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, రెండవసారి ఎవరికి కూడా అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు చాలా తక్కువ. అయినా అక్కడ ఒకసారి ఇచ్చినట్టున్నారు, అందుకే చాలా తక్కువ, ఒక్కసారి ఏంటది. అందుకే కొత్తదనాన్ని కోరుకున్నారు తమిళనాడు ప్రజలు. ఖచ్చితంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్టీ రామారావు తర్వాత అంతటి ఘనకీర్తి రాజకీయాల్లో సంపాదించినటువంటి వ్యక్తి విజయ్ గారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా వారికి అభినందనలు తెలపాల్సిందే. ఖచ్చితంగా వారు ఇంకా తమిళనాడులో, ఇందాక గౌరీశంకర్ గారు చెప్పారు, తమిళనాడులో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని టెంపుల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరికి నచ్చినటువంటి విధంగా వాటిని డెవలప్ చేయడం, టూరిజం ప్లేస్ కూడా డెవలప్ చేస్తే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా జీవనోపాధి కలిగే అవకాశం ఉంటుంది. అక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే కొంచెం భిన్నంగా ఉండేటువంటి పరిస్థితి ప్రస్తుతం టెంపుల్స్ దగ్గర చూస్తే. సో డెవలప్ చేస్తే ఖచ్చితంగా ప్రపంచ ప్రామాణికంగా కూడా టూరిజం ప్లేస్ డెవలప్ కావడానికి తమిళనాడులో అవకాశం ఉంది. హిస్టారికల్ టెంపుల్ చాలా ఉన్నాయి అక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని పరిణామాలు మాత్రమే ఎన్నికల్లో గెలిపడానికి అవకాశం. ఇందాక భాష గురించి మాట్లాడి, ఇందాక చెప్పినట్టుగా వారి రాష్ట్రానికి ఉన్నటువంటి అభిమానం, అది వారి అభిమానాన్ని మనం కాదనలేదు. సరే, గ్లోబలైజేషన్లో అన్ని లాంగ్వేజెస్ నేర్చుకోవడం మన నాలెడ్జ్ ద్వారానే, అంటే అది ప్రజెంటేషన్ అనేది భాష ద్వారా తెలుపుతుంది. కాబట్టి అది కూడా అన్ని రకాలుగా ఆలోచించాలి. కానీ ఎవరు కూడా బలవంతంగా రుద్దడానికి ప్రయత్నం చేయొద్దు అనేది కూడా వాస్తవ పరిస్థితి కదా. ఆ రకమైనటువంటి ఆలోచనతో తమిళనాడు ప్రజలు విజయ్ గారికి అవకాశం కల్పించారు, చాలా సంతోషం. ఎస్, భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా
ఇచ్చిన ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ ఒకే రకంగా ఉండడం మంచిది అనేది కూడా ఆలోచన చేయాలనేదే ఉద్దేశం. సరే ఆ రకంగా ఓకే. అండ్ వచ్చినటువంటి సతీష్ గారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, బట్ చాలా సందర్భాల్లో అసెంబ్లీ ఎన్నికల టైంలో చూస్తే ఎవరికన్నా సపోర్ట్ చేయడమా లేదా మీ నుండి చీలికై బయటకు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఏం మాట్లాడకుండా ఉండడమా అన్నటువంటి పరిస్థితి వస్తుంది ఇండి కూటమిలో వాళ్ళు ఉండడం వల్ల. సో ఇండివిజువల్గా ఎందుకు కాంగ్రెస్ పార్టీ తనను తాను తగ్గించుకుంటోందా ఏమన్నా? అంటే కాంగ్రెస్ పార్టీ 143 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకుల సంఖ్య ఎక్కువ. తమిళనాడుకి ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకుంటే తమిళనాడు హేమీలు ఉన్నారు, అయినా కానీ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ ను డెవలప్ చేయలేనటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా చూసినటువంటి పరిస్థితి. సో గతంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఇండివిజువల్ గా రాష్ట్రాలను అధికారం తీసుకున్నటువంటి పరిస్థితి. సరే కాలక్రమేణా కొన్ని కారణాల చేత అక్కడక్కడ స్ప్లిట్ కావడం కానీ, సరే అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి ఆధారంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంతో ఏఐసిసి కోఆర్డినేషన్ తోటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి తప్పితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా తప్పించుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ ప్రయత్నం చేయదు. ఖచ్చితంగా ఈ భారతదేశంలో అన్ని స్కీములు ప్రవేశపెట్టింది, బ్యాంకులను జాతీయం చేసింది, దళితులకు భూమి ఇచ్చింది, అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ అనేది కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. సరే సిచ్యువేషన్ బట్టి అడిల్స్ వస్తూ ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ పోతుంటే సముద్రం లాంటిది కాబట్టి ఖచ్చితంగా మేము పడి లేచడానికి తప్పితే పడి ఉండమనేది కూడా గుర్తు చేసుకోవాలి. అండ్ ఫైనల్ గా గౌరీ శంకర్ గారు మీ విశ్లేషణ ఇవ్వండి. ముఖ్యంగా లక్ష్మీనారాయణ గారు తమిళనాడుకు సంబంధించి పర్టికులర్గా భాషకు సంబంధించి అన్నారు, అండ్ గౌరీ సతీష్ గారు ఈ టెంపుల్కి సంబంధించి అంటే డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చూస్తే అలా ఉంటే ఇంకా తమిళనాడు ఇంకా బెటర్గా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడారు. వీటిపైన మీ విశ్లేషణ ఇవ్వండి. భారతదేశం ఒక మల్టీ లాంగ్వేజ్ కంట్రీ అండి. రకరకాల స్టేట్స్ 550 చిన్న రాష్ట్రాలు మనం మెర్జ్ అయిపోయి ఒక భారతదేశం అయింది. భాష అనేది ఒక ప్రాంతానికి ఇదే భాష మాట్లాడేది, తెలంగాణ తెలుగే మాట్లాడాలి, ఆంధ్రలో ఓన్లీ ఆంధ్ర తెలుగే మాట్లాడాలి అని కాదు. నో గ్లోబల్ వరల్డ్ బికమ్ గ్లోబల్ విలేజ్ అయిపోయింది. మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము, మనం ఫ్రాన్స్ వెళ్తుంటే ఫ్రెంచ్ నేర్చుకొని పోతున్నాము, పోర్చుగల్ పోతే ఉద్యోగాల కోసం పోతే ఏదైనా నేర్చుకుంటాం, ఏదైనా నేర్చుకుంటాం, తప్పేముందమ్మా. ఇప్పుడు నేను ఇంకోటి ఈ భాష గురించి ఏదైతే మన తమిళనాడు మనకు వస్తూ ఉంటారు, టీవీలలో చూస్తూ ఉంటారు. నేను పర్సనల్ గా వెళ్ళి మన 10 days అక్కడ తమిళనాడులో ఉన్నప్పుడు ఎక్కడ వాళ్ళు మాట్లాడలేదు, ఎక్కడ ఏం గొడవలు లేదు. నేను ఇంగ్లీష్ నేను చాలా చోట్ల వాళ్ళకి హిందీలో మాట్లాడితే మళ్ళీ ఏం గొడవ అవుతారు అనుకున్నా, ఇంగ్లీష్ లో మాట్లాడితే కూడా దే రిప్లైడ్ ఇన్ హిందీ. వాళ్ళు ఏం తప్పండి, బిజినెస్ మ్యాన్ వాళ్ళు, హోటల్లో పనిచేసే వాళ్ళు, హోటల్లో ఉన్న వాళ్ళు కానీ వేరే బిజినెస్ కొట్టులో ఉన్నారు వాళ్ళు అబ్సల్యూట్లీ దేర్ నో రియాక్షన్. వాళ్ళు అసలు ఏం లేదు, హిందీలో మాట్లాడడం కూడా వాళ్ళు ఇంగ్లీష్ లో చెప్తున్నారు, లేదంటే ఇంగ్లీష్ లో అడిగినా కూడా హిందీలో చెప్తా ఉన్నారు వాళ్ళు. కాబట్టి గొడవలు ఈ పొలిటికల్ గా మనకి కంపు చేసిన అంతనే కానీ భాష. ఇంకోటి భాష ఏమంటే కమ్యూనికేషన్, మనకు ఒకరికి అర్థమైతే చాలు వాళ్ళకి. మన ఫారిన్ కంట్రీస్ వెళ్తాము, ఇప్పుడు మన యూఎస్ వెళ్తే మన అమెరికన్ యాక్సెంట్ ఉంటుంది, మన యాక్సెంట్ ఇండియన్ ఇంగ్లీష్ డిఫరెంట్, మనదేమో యూకే లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళ అమెరికన్ యాక్సెంట్ డిఫరెంట్ ఉంటుంది. మన వాళ్ళు నేర్చుకుంటలేరా? తప్పే. చైనా వెళ్తున్నారు, మన చైనాలో వర్క్ చేస్తున్నారు, మన వాళ్ళు చైనీస్ నేర్చుకుంటున్నారు కదా, యు గో టు సింగపూర్. కాబట్టి ఇది భాష పేరు మీద దిస్ ఇస్ ఆల్ అవుట్డేటెడ్ అమ్మా. ఇంకా నో లాంగ్వేజ్. ఎస్ ప్రొటెక్ట్ మీ తమిళ ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేసుకోవాలి, తెలుగు ఐడెంటిటీ ప్రొటెక్ట్, తప్పేం లేదు. అంతేకాని ఒకరి మీద లేదు మీరు ఇదే భాష మాట్లాడాలి, తమిళనాడు కోసం మీరు తమిళనే మాట్లాడాలని మాత్రం యూ షుడ్ నాట్ ఇంపోజ్ ఏ స్టేట్ మీద ఇంపోజ్. నౌ వీ హ్యావ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఏ దేశం వెళ్తే ఆ దేశంలో మనం లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తున్నాం. అమెరికన్ యాక్సెంట్ నేర్చుకొని వెళ్తున్నాం మన పిల్లలు. ఒక 1 year వెళ్ళి అమెరికాలో పనిచేస్తే యాక్సెంటే చేంజ్ అయిపోతుంది. వాళ్ళని తప్పల్తామా? మనం నార్త్ హిందీ డిఫరెంట్, మన హైదరాబాద్ లో ఉన్న హిందీ డిఫరెంట్ ఉంటుంది, మన ఉర్దూ తమిళ్ మన కన్నడ అన్ని మిక్స్ అయి ఉంటుంది మనకు పర్టికులర్ నిజాం స్టేట్ లో. కాబట్టి ఐ థింక్ ఈ భాష మీద ఇవన్నీ వదిలేసి డెవలప్మెంట్ ఫోకస్ అంటే గౌరీ శంకర్ సార్, ఆ మధ్య తమిళనాడుకు సంబంధించి పర్టికులర్ గా ఈ మధ్యలో రెచ్చగొట్టిన అంశం ఏంటి అని అంటే, ముఖ్యంగా కొన్ని నిధులు ఇవి కావాలి అని అంటే హిందీ భాషకు సంబంధించి కంపల్సరిగా ఇన్సర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి విద్యాశాఖ నుంచి వచ్చినటువంటి ఉత్తర్వుల వల్ల మళ్ళీ అది కాస్త చెలరేగినట్టు అనిపించింది. కానీ మనకి ఫోర్స్ఫుల్ గా ఏ లాంగ్వేజ్ ఇంపోజ్ చేయవద్దండి. బట్ అట్ ద సేమ్ టైం మన ఒక నో టూరిజం హ్యావ్ బికమ్ ఇంటర్నేషనల్. మనకు భారతదేశంలో నేను మన రామేశ్వరం వెళ్ళాను,
వేల మంది హిందీ నార్త్ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. Hmm. మీరు తమిళ్లో బోర్డు పెట్టి తమిళ్లో నాకు టికెట్ ఇస్తే నాకు ఏమి అర్థం అవుతుంది? ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఇప్పుడు రామేశ్వరం అటువైపు ఏమవుతుంది, అంత బ్రోకర్ల మీద డిపెండ్ అవుతున్నారు. మీరు టికెట్ల కోసం బ్రోకర్ వెళ్ళాలి, టికెట్ ఏడ దొరుకుతారో తెలియదు. మనకి తమిళ్లో బోర్డ్స్ ఉంటాయి, వెతుక్కోవాలి. ఇవన్నీ తలకా నొప్పి ఎందుకని బ్రోకర్ గా 5,000 10,000 రూపాయలు ఇచ్చేసి దర్శనం చేసుకొని వస్తున్నారు ఇప్పుడు అంత జనాలు. దాని బదులు ఇంగ్లీష్ లో కానీ ఒక 3-4 లాంగ్వేజెస్ లో పెట్టేసి మీకు ఎక్కువ టూరిస్ట్ ఎవరు ఉంటారో ఆ లాంగ్వేజ్ లో పెడితే తప్పేముంది దాంట్లో? ఐ డోంట్ నో, నాకు అర్థం కాలేదు అది. ఎట్లు ఒక టూరిస్ట్ గా వెళ్ళినప్పుడు నాకు కూడా ఫెసిలిటేట్ అవుతుంది కదా, ఈ సింపుల్ గా ఉంటది. ఇంగ్లీష్ లో ఒక బోర్డు చూస్తే నాకే అర్థం అవుతుంది, అదే ఇంగ్లీష్ ఇక్కడ ఈ దారిలో వెళ్ళొచ్చు అని ఉండదు, లేకుంటే ఈ టికెట్ రేట్ ఇంత ఉందని. ఊరికే తమిళ్లో ప్రింట్ చేసుకొని అమ్ముతుంటే ఐ డోంట్ అండ్ సార్ ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే ఓవరాల్ గా ఫైనల్ ఒక 1 మినిటే ఉంది. ఈ 2029 ఎలక్షన్ కి ఇది ఒక స్లిప్ టెస్ట్ టైప్, ఇంకా చెప్పాలంటే స్లిప్ టెస్ట్ లో ప్రధాన టెస్ట్. సో వాళ్ళు అలర్ట్ అవ్వాలన్నా వీళ్ళు అదే విధంగా ముందుకెళ్లాలన్నా కూడా ఒక కొలమానంగా ఉంటుంది అన్నటువంటిది ఒకటి నడుస్తోంది. సో మీ ఒపీనియన్ ఏంటి? ఇది 2029 కి అంటే అంత ఎఫెక్ట్ ఉంటుందా? ఇప్పుడు ఇంకా చాలా టైం కూడా ఉంది. 2029 అన్ని అపోజిషన్ పార్టీస్ మాత్రం డెఫినెట్లీ గేరప్ చేసుకోవాలన్నా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2 ఎంపీస్ నుంచి ఇప్పుడు మొత్తం భారతదేశంని వాళ్ళు ఏగుతున్నారంటే, రూల్ చేస్తున్నారంటే చూసుకోవాలి. దే ఆర్ స్లోలీ గ్రోతింగ్ అండ్ దే ఒక ప్లాంట్ గా వాళ్ళు గ్రోత్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఎన్నేళ్ళ నుంచి ప్లాన్ చేస్తా ఉన్నారు, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుంటా ఉన్నారు, మొత్తం క్యాప్చర్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. డెఫినెట్లీ యాక్చువల్లీ 2017 లోనే అమిత్ షా గారు ఇక్కడ హైదరాబాద్ కి వచ్చినప్పుడు లుక్ సౌత్ అని ఒక నినాదం ఇచ్చారు. లుక్ సౌత్ అని అంటే వీ హావ్ టు ఎస్టాబ్లిష్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ సౌత్ లో పెట్టాలని ఒక ప్లాన్ చేశారు. తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ, తమిళనాడులో, పుడుచేరిలో, కేరళలో పెట్టాలని ప్లాన్ చేశారు. బట్ సమ్హౌ ఇట్ డిడ్ నాట్ టేక్ ఆఫ్. అది ఓకే, చూడాలండి. ఈ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా అందరి ఫోకస్ బెంగాల్ అండ్ తమిళనాడు పైన ఉన్నటువంటి క్రమంలో మిగతా 3ంటికి సంబంధించి అండ్ ఈవెన్ కేరళ, సో ఈ 3ంటివి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరబోతున్నటువంటి సిచ్యువేషన్లో అండ్ ఎట్లా ఉంటుందో చూద్దాం. పాలనకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది, కొత్త ప్రభుత్వాల పాలన ఏ విధంగా ఉంటుంది అనేది మనకు ముందు తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. గౌరీ శంకర్ గారు, గౌరీ సతీష్ గారు, లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.